అసలు శ్రీవర్షిని ఎలా గడిపింది? ఆ క్షణాలు గానీ, ఆ గంటలు గానీ, ఆ రోజులు గానీ, ఏ రకంగా తన జీవితాన్ని ఈ యొక్క 10 రోజుల పాటు గడిపిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ మాటల్లో. ముందుగా నీకు ధన్యవాదాలు. ఎందుకనంటే సురక్షితంగా బయటపడ్డావు. లేడీ అఘోరి నుంచి, చెర నుంచి. ఎన్నో మాటలన్నారు, ఎన్నో నిందలు వేశారు. నీకు ఏమనిపిస్తుంది? అంటే నేను నా ఇంటికి వెళ్తున్నాను, నా అన్న వాళ్ళు నన్ను రక్షించారు అనే ఫీలింగ్ నీలో ఉందా? ఉందా అంటే నా ఇష్ట ప్రకారం వెళ్ళాను కాబట్టి వాళ్ళకి నచ్చలేదు. ఓకే. కనుక్కొని తీసుకొచ్చారు. ఇప్పుడు మా ఫ్యామిలీ తీసుకొచ్చారు కాబట్టి ఓకే. నేను ఆలోచిస్తాను మా ఫ్యామిలీ గురించి కూడా. అంటే ఒక వయస్సుకొచ్చినటువంటి ఆడపిల్ల ఇంట్లోంచి అలా వెళ్ళిపోతే ఎవరికైనా సరే బాధాకరమైనటువంటి విషయం. నువ్వు ఆలోచించలేదు. ఓకే. నీకొక ఆధ్యాత్మిక చింతన అనేది ఉంది. కానీ ఆ విధంగా చేయకూడదు అనేది నీకు అనిపించలేదా? అనిపించింది. బట్ అంటే నా ఇష్టం నాకు కూడా ఇష్టాలు ఉంటాయి కదా అన్నట్టు నేను వెళ్ళిపోయాను. అప్పుడు పేరెంట్స్ గురించి ఆలోచించలేదు. ఇప్పుడేమనిపిస్తుంది? నువ్వు అన్నయ్య పక్కన ఉన్నావు. అలాగే అన్నయ్యగా పిలుస్తున్నటువంటి విష్ణు, అలా మీ మదర్ ఫాదర్‌తో మాట్లాడావు. అంటే ఏ రకమైనటువంటి నీకు భావన కలిగింది? ఎటువంటి ఫీలింగ్ ఉంది? అంటే నా ఇంటికి నేనొచ్చాను, నా సొంతోళ్ళ దగ్గరికి నేను చేరాను అనే ఒక ఆలోచన ఏమైనా ఉందా? డెఫినెట్లీ ఉంటుంది అది ఎవరికైనా కానీ. అంటే చాలా రోజుల తర్వాత వస్తున్నాం కాబట్టి చూస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ ఆ ఫీల్ అనేది ఉంటుంది. బట్ యాహ్! ఓకే. ఐ యామ్ ఆల్సో థింకింగ్ ఫర్ మై ఫ్యామిలీ. అంటే ఈ 10 రోజుల పాటు ఎన్ని రోజులున్నావు? అక్కడ ఉన్నటువంటి ప్రతి క్షణం నువ్వు ఒక రకమైనటువంటి పెయిన్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేసావు. నువ్వు చెప్పకపోయినా అందరికీ తెలిసినటువంటి విషయం. నీ నవ్వే చెబుతుంది దానికి సమాధానం. ఏ రకమైనటువంటి ఎక్స్‌పీరియన్స్ ఉంది? ఎక్స్‌పీరియన్సే అంటే ఏం లేదు. కొంచెం సాధన నేర్చుకున్నాను. టెంపుల్స్‌కి వెళ్ళాను. దర్శనం చేసుకున్నాను జ్యోతిర్లింగాలు. ఓకే. ఇప్పుడు నీపై వస్తున్నటువంటి ఆరోపణలు, లేడీ అఘోరి దగ్గర లక్షల రూపాయలు తీసుకున్నావు. అలాగే శ్రీవర్షిని తల్లిదండ్రులు లేడీ అఘోరి దగ్గర నుంచి లక్షలాది రూపాయలు తీసుకుంది. అలాగే ఒక స్థలం కొనిచ్చింది అని వస్తున్నటువంటి వార్తల్లో వాస్తవం ఎంత? ల్యాండ్‌లు లక్షలైతే సహాయం చేయలేదండి. ఏదో చిన్న చిన్న అవసరాలు నా ఫీజు కట్టడం అలాంటివి చిన్న ఇంట్లోకి సరుకులు అలాంటివి తెప్పించడం అలాంటివి చేశారు. అంతే. లక్షలు స్థలాలు అవేమి ఇవ్వలేదు. అంటే నీకు ఆల్రెడీ ఇప్పుడు ఏజ్ 23, 23 ఏళ్ళు వయసు వచ్చినటువంటి అమ్మాయి బ్యాక్ అంటే పరిస్థితులు ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితుల్ని ఆలోచించకుండా ఇప్పుడు మన సమాజంలో ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయో చూస్తున్నాం. ఒక ఆడపిల్ల ఒకరిని గుడ్డిగా నమ్మితే తన జీవితం ఏ రకమైనటువంటి అధోగతి పాలవుతుందనేది చూస్తాం. నీకెందుకు ఆ విచక్షణ అనేది లేకుండా పోయింది? ఎందుకంటే నేను నమ్మాను కాబట్టి నాకు ఆ ఆలోచన రాలేదు. ఇప్పుడు మరి ఇప్పుడేమనిపిస్తుంది? ఇదే చెప్తున్నాను కదా! ఇప్పుడు కూడా అంటే నేను ఆలోచిస్తాను మా ఫ్యామిలీ గురించి. ఇప్పుడు తీసుకొచ్చారు కదా! ఓకే. చేంజ్ అయ్యి ఆలోచిస్తాను. శ్రీవర్షిని, పాత శ్రీవర్షినిని మేము చూడొచ్చా? మీ కుటుంబ సభ్యులు చూడొచ్చా? ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత లేడీ అఘోరిని తిడుతున్నారు. తాను అసలు అఘోరి కాదు, అఘోరి మాత అలా బిహేవ్ చేయదు, బయటికి రాదు, మద్యం సేవించదు, సిగరెట్లు కాల్చదు, రకరకాలుగా వస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో నీకేమనిపిస్తుంది? అంటే సనాతన ధర్మం కావచ్చు, హిందూ ధర్మం కావచ్చు, ఒక మతం కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను ఒక హిందూ ధర్మానికి మంచిగా ఉండాలి అని చేసుకునే ఆలోచన ఉండొచ్చు. కానీ ఈ అటువైపు నువ్వు ఎందుకు వెళ్ళావు? లేడీ అఘోరి ఒక మంచి మనిషి కాదు అనేది నీకు తెలుసు. అయినా సరే నువ్వు ఆ రకమైనటువంటి బాటను, ఆ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నావు? తెలుసు అంటే నాకు ఫస్ట్ నుంచి ఏం తెలీదు. పరిచయమైన దగ్గర నుంచి నా దగ్గర జెన్యూన్‌గానే ఉన్నారు. సో, అందుకని నేను జెన్యూన్‌గా నమ్మాను. అందుకని ఇంకా నాకు సాధన నేర్పిస్తారు అని చెప్పని నేను వెళ్ళడం జరిగింది. పాత వర్షన్‌ని చూస్తారా అంటే డెఫినెట్‌లీ చూస్తారు. బట్ ఇట్స్ టేక్ సమ్ టైమ్ అంతే. ఓకే. ముందుగా థ్యాంక్స్ ఆ మాట చెప్పినందుకు, పాత వర్షిని చూస్తారని.